అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు గారికి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అఖిల భారత వెలమ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మరి వారితో వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా రాజబాబు గారికి, నివృత్తరావు గారికి, నిర్మించుకోవటం నిజంగా గర్వకారణం. మరి ఈ భవన నిర్మాణానికి ఎంత కష్టపడ్డారో మనందరం కూడా ఊహించగలుగుతాము. ముఖ్యంగా స్థలదాత అయిన పొట్లపిల్లి వారి దగ్గర నుంచి మరి దాతలందరూ కూడా ముందుకొచ్చి మన అనే ఆలోచనతో సుమారు 2.5 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం జరిగిందంటే అది చిన్న విషయం కాదు. అది మీరందరూ కూడా ఒక ఐక్యతతో చేయటం వల్లే ఇది సాధించుకోగలిగామనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అయితే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తాండ్రపాపర్య అసోసియేషన్ అనేది సరైన మార్గంలో వెళ్తుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే భవన నిర్మాణం చేసుకున్న తర్వాత మరొక మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టింది ఏంటంటే విద్యానిధి ఏర్పాటు చేసుకోవటం. గతంలో అనేక మందికి స్కాలర్షిప్స్ ఇచ్చి పేద విద్యార్థుల్ని ఆదుకున్న సందర్భం ఉన్నా సరే ఒక విద్యానిధిని ఏర్పాటు చేయటం అనేది చాలా మంచి ఆలోచన అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పటికే మీలో చాలామంది ముందుకొచ్చి దానికి కూడా మద్దతు పలికారు. మనకి ఎప్పుడూ కూడా ఈ భవన నిర్మాణానికి సంబంధించి మనలో ఎంతోమంది విరాళాలు ఇవ్వడం జరిగింది.